ఒక అడవిలో చింటూ అనే జింక నివసిస్తూ ఉండేది. అది రోజు గడ్డి తినటానికి ఒక నదిని దాటాల్సి వచ్చేది. అయితే ఆ నదిలో భీమా అనే ఒక పెద్ద మొసలి నివసిస్తూ ఉండేది. చింటూ నది దాటేటప్పుడల్లా భీమా దాన్ని పట్టుకొని తినేదానికి ట్రై చేసేది. కానీ చింటూ తప్పించుకొని వచ్చేసేది. ఒకరోజు భీమ్ ఓ కొత్త ఎత్తుగడ వేసింది. తన మిత్రం మొసళ్ళతో కలిసి నదిలో నీటికి అగాధంగా మునిగి రాళ్లలో కనిపించేలా వరుసగా పడుకుంది. ఆశయం ఏంటంటే చింటూ వాటిని నిజమైన రాళ్ళు అనుకుని వాటిపై నడుస్తూ నదిని దాటుతుందని భీమ్ భావించింది. చింటూ నదిని చూసి ఆశ్చర్యపోయింది. నదిలోని రాళ్ళు అంతకుముందు కంటే ఎక్కువగా ఇంకా పెద్దవిగా కనిపిస్తున్నాయి. అది దాని తెలివితో ఇదేదో పన్నాగంలా ఉంది అని చెప్పి గుర్తించింది. ఓ భీమ్, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంది. భీమ్ ఆసక్తిగా ఏమిటది అని అడిగింది. అప్పుడు చింటూ, నాకు బాగా తెలుసు నువ్వు నన్ను తినాలనుకుంటున్నావని. నేను బాగా ఆలోచించి నీ కోరికను తీరుద్దామని అనుకుంటున్నాను. కానీ నీతో పాటు ఈ నదిలో నీ మిత్రులు ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టాలనుకుంటున్నాను అని చెప్పింది. సరే అని భీమ్ వాళ్ళ మిత్రులందరితో వరుసగా ఉంది. అప్పుడు చింటూ 1, 2, 3 అని అనుకుంటూ బయటికి ఒడ్డుపైకి వెళ్ళిపోయింది. అలా మొసలి బారి నుండి తప్పించుకుంది. అప్పుడు భీమ్ తన మిత్రం మొసలితో కలిసి తీవ్రంగా మోసపోయినట్టు గుర్తించి కోపంతో తీవ్రంగా గట్టిగా గర్జించింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. చింటూ స్వేచ్ఛగా పరుగెత్తుతూ తన తెలివితేటలకు గర్వంగా నవ్వుకుంది. ఈ కథ యొక్క నీతి ఏంటంటే ఆలోచించి పద్ధతిగా వ్యవహరిస్తే ప్రమాదాలను అధిగమించగలం.